నాయుడు బావా కాఫీ. నాయుడు బావా కాఫీ. నువ్వా? హాయ్ స్నేహ, ఎలా ఉన్నావు? ఈ గెటప్లో నేను ఎలా ఉన్నాను? వచ్చం వాళ్ళలాగే ఉన్నానా? పులితోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులి అవ్వదు. ఎందుకొచ్చా? నీకోసమే స్నేహ. నిన్ను మర్చిపోలేక, నిన్ను చూడకుండా ఉండలేకొచ్చేసాను. ఐ లవ్ యూ స్నేహ. చంపేస్తానా మాట నావండి. చావడానికే వచ్చానా? చంపే స్నేహ. నీ చూపులతో, నీ కోపంతో, నీ ప్రేమతో, నీ విరహంతో చంపే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా అమ్మని నాయుడు బావని పిలుస్తాను. మన మధ్య వాళ్ళెందుకు స్నేహ? అయినా ఇప్పుడు ఏమైంది? వాడితో నీకు పెళ్ళయింది అంతేగా? కానీ నీ ఫస్ట్ లవ్ నేనే. ముందు నువ్వు నన్నే ప్రేమించావు, నాతో నీ పెళ్లి దాకా వచ్చావు. నా బ్యాడ్ లక్, మన పెళ్లి కాలేదా? వదిలే. వాడితో నీకు పెళ్లి అనే బంధం తప్ప ఇంకే సంబంధం లేదని నాకు తెలుసు. అందుకే ఆ సంబంధాన్ని మనం కొనసాగిద్దాం. నీచుడా! ఏయ్, వదలు! వదలు! వదిలేయడానికి రాలే స్నేహ. వాడికంటే నేనే ఎక్కువ నిరూపించుకోవడానికి వచ్చాను. లైఫ్ లాంగ్ నీతో ఉండిపోవడానికి వచ్చాను. నువ్వు చచ్చినా కూడా ఆ పని జరగదు. అమ్మా! నాయుడు బావా! ఏంటి స్నేహ, ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా? అంతలోనే మీ అమ్మని పిలిచావేంటి? అమ్మా! మళ్ళీ ఎందుకు వచ్చావురా? నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికా? ఛీ! తన నెత్తిన పాలో పువ్వులో పోస్తాను గాని నిప్పులెందుకు పోస్తానంటే? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే చంపేస్తాను. బయటికి వెళ్ళి నా అల్లుడు రాకముందే వెళ్ళిపో. ఎందుకంటే వాడొస్తే మా విషయం తెలిసిపోతుందనా? అయినా నైటే తెలిసిపోయిందిగా, అందుకే పగలు కూడా వచ్చేశానా. ఈ స్నేహ పెద్ద కిలాడి అంటే మీరు లేనప్పుడు గోకులని ప్రేమగా అంటుంది, మీరు రాగానే అమ్మాని భయంగా అంటుంది. నోర్మై! నా కూతురు నీ అంత నీచమైంది కాదురా. నువ్వెన్ని మాటలు చెప్పినా నా అల్లుడు నమ్మడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.